దాయి అంటే ఏమిటి? ఈ విషయం కూడా మనం జాగ్రత్త. దాయి అంటే ఆర్టిస్ట్ కాదు, బొమ్మలు గీసేవాడు ఉంటాడు. మీరు తెలుగుదేశం పార్టీ బోర్డు ఇచ్చినా, వైసీపీ బోర్డు ఇచ్చినా, బీజేపీ బోర్డు ఇచ్చినా కరెక్ట్గా బొమ్మ వేసి ఇచ్చేస్తాడు. అతను ఆర్టిస్ట్, డబ్బు తీసుకుంటాడు, రాసేస్తాడు. అలాగే దాయి అంటే మంచి ప్రసంగం చేసేవాడండి. ఈ టాపిక్ చేసిన ఆ టాపిక్లో కొన్ని ఖురాన్, హదీసు అవి ఇవి తీసుకొని బాగా చక్కగా ప్రసంగం చేస్తుంటే అతను కాదు దాయి. ధర్మ జ్ఞానం ఉండాలి, ధర్మ అవగాహన ఉండాలి, ధర్మ ఆచరణ ఉండాలి, ధర్మ దృష్టితో చూడాలి, ధర్మ అవసరాన్ని బట్టి మాట్లాడాలి. ఏ దేశంలో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఈ విషయంలో ధర్మం ఏమి చెప్తుందనే అటువంటి అవగాహన ఒక దాయికి ఉండాలి. కొందరు వేషధారకులు ఉన్నారు, మంచి జుబ్బా వేసుకొని, టోపీ వేసుకొని, గడ్డం పెట్టుకొని, తజ్వీ వేసుకొని, అత్తరు పూసుకొని, సురమా పూసుకొని చూస్తే అబ్బా ఇప్పుడే దిగి వచ్చాడు పైనుంచి అనుకోవచ్చు. అది వేషధారణ మాత్రమే. కానీ మన ఆచరణ, లిమ తఖూలూన మా లా తఫ్అలూన్ అని ఖురాన్ అంటుంది. ఏదైతే మీరు ధర్మం గురించి బోధిస్తున్నారో మీరు స్వయంగా ఎందుకు ఆచరించారు అని ఖురాన్ ప్రశ్నిస్తుంది. కాబట్టి మన ఆచరణ కూడా హలాల్, హరాం, ఫరజ్, సున్నత్, నఫీ అన్నీ మనం పాటించాలి. మన వేషధారణ కూడా ఇస్లాం ప్రకారమే ఉండాలి. కొందరు ఉన్నారు, ఎందుకండి గడ్డం అవసరమేముంది, టోపీ అవసరమేముంది, జుబ్బా అవసరమేముంది అంటే ఇంకా మీరు ఏం ప్రదర్శించదలిచారు? ఇస్లాం యొక్క పబ్లిసిటీ చేయదలిచారు. మీ వ్యక్తిత్వం ద్వారానే ఇస్లాం తెలియకపోతే ఇంకా మీ గురించి ఆలోచించి ఎప్పుడు తెలుసుకోవాలా? కాబట్టి వేషధారణ కూడా ఇస్లాం ప్రకారం ఉండాలి, మన ఆలోచనలు కూడా ఇస్లాం ప్రకారం ఉండాలి, మన ప్రవర్తన కూడా ఇస్లాం ప్రకారమే ఉండాలి. ఈ విషయం మనం కూడా చాలా జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు, ఒక హైదరాబాద్ కవి ఉన్నాడు మస్రూర్ ఆబిది అని. అతడు ఒక ఉర్దూలో ఒక కవిత్వం చెప్పాడు. सांस लेने को तो ले लेते हैं जीने के लिए, सांस लेने को तो ले लेते हैं जीने के लिए, जिंदगानी का शनासाई मगर कोई नहीं. అంటే బ్రతకడానికి ఊపిరి పీల్చుకుంటున్నారే కానీ జీవితం అంటే ఏమిటో వారికి అవగాహనే లేదు అన్నట్టు. కాబట్టి ఇస్లాం గురించి మంచి ప్రసంగాలు మేము ఒక దాయిగా చేయవచ్చు అధ్యయనం చేసి. కానీ ప్రసంగాలు మాత్రమే కాదు, మన ప్రవర్తన ఎలా ఉంది, మన తల్లిదండ్రులతో మనం కరెక్ట్గా వ్యవహరిస్తున్నామా, మన భార్యబిడ్డల హక్కులు చెల్లిస్తున్నామా, మన అన్నదమ్ముల హక్కులు ఇస్తున్నామా, మన ఎరుగు పొరుగు వారితో బాగున్నామా, మనం సత్యం పలుకుతున్నామా, మన చూపులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయి, ఇతరులతో లావాదేవీలు ఎలా ఉన్నాయి, అనేక విషయాలు మనం గమనించాల్సి వస్తుందన్నమాట. దాయి అంటే అతడు ఇస్లాం యొక్క ఒక అంబాసిడర్, ఇస్లాం తరపు నుండి వాదించేవాడు అంటే ఎంత బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏదో ప్రసంగాలు నేర్చుకొని మేము ఇక్కడ పోయి ప్రజలు ప్రసంగం చేశాను కాదు, ప్రజలతో మన సత్సంబంధాలు ప్రవక్త గారు ఎలా ఉంచారో అలా మనం ఉంచడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇది శిక్షణ తరగతి, దాదాపు 40-50 మంది ఉండాల్సింది, కేవలం దాయిలే ఉన్నారు. కారణం ఏమిటి? అనేక కారణాలు ఉండవచ్చు. అందులో మన సంబంధాలు బలహీనంగా ఉండడమే ఒక పెద్ద కారణంగా అనబడుతుంది. మన సంబంధాలు కరెక్ట్గా ఉంటే ప్రతి వ్యక్తి ఒక 2-3 తీసుకొచ్చేస్తే 30-50 మంది అయిపోతారు. కానీ మనము ఏదో సమయపాలన చేయడానికి వచ్చేసామన్నట్టుగా కనబడుతుంది. కానీ ఒక బాధ్యతగా నెలకు తూరి మనం ఇక్కడ జమా కావాలి, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని నేర్పించాలి. మన ఈ దావా రంగంలో భవిష్యత్తులో మాకు సహవర్తులుగా ప్రజలను తయారు చేసుకోవాలి అనేటటువంటి సంకల్పం గనక ఉంటే మనం వ్యక్తులను తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రియ సోదరులారా, ఇది ప్రజల కోసం చేసే ప్రసంగం కాదు. నేను చెప్పేది ఏమిటంటే ఒక దాయిగా మనపై బాధ్యత ఏముంది అని మనం తెలుసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఖురాన్ పరిధిలో, ప్రవక్త గారి సాంప్రదాయం పరిధిలో ఉండాలి, ఇస్లాం పరిధిలో ఉండాలి. మన జీవితం ఒక ఆదర్శ జీవితంగా ఉండాలి. ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన,
ప్రవక్త జీవితం మీకు నేను ఒక ఆదర్శ జీవితంగా చేశాను అంటున్నాడు. ఇంకా ప్రణయం వరకు ప్రవక్త మా కళ్ళ ఎదుట ఉండరు కదా, కాబట్టి ఆయన యొక్క అనుచర సంఘమే ప్రజలకు ఆదర్శం. ఎవరు వారు? మీరు, నేను. మనలాంటి దాయులందరూ ప్రజలకు ఆదర్శమూర్తులు. కాబట్టి మన ఆచరణ జీవితంతోనే ప్రజలు ఇస్లాం నేర్చుకోవాలి, కానీ కేవలం పుస్తకాలతో కాదు. అందుకే డాక్టర్ అల్లామా ఇక్బాల్ విశ్వకవి ఒక షేర్లో ఏం చెప్పారంటే, కవిత్వంలో, ఏ రాజ్ కిసీకో నహీ మాలూమ్ కే మోమిన్, ఈ యొక్క రహస్యం ఎవరికి తెలీదు. ఏ రాజ్ కిసీకో నహీ మాలూమ్ కే మోమిన్, విశ్వాసి అంటే ఎవడు అనేది. కారీ నజర్ ఆతా హై హకీకత్ మే హై ఖురాన్, చూడటానికి వీడు ఖురాన్ చదివేవాడుగా కనిపిస్తున్నాడు, వాస్తవానికి వీడే ఒక ఖురాన్. వీడిని చదివి ఖురాన్ తెలుసుకోవాలి, కానీ ఖురాన్ చదివి తెలుసుకోకూడదు ప్రజలు. ఖురాన్లో అదో ఫలాన్ రెఫరెన్స్ ఉంది, ఆ రెఫరెన్స్ కాదు, నా ప్రవర్తనే ఒక రెఫరెన్స్. నేను ఎంత సత్యం మాట్లాడుతున్నాను, ఎంత నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎంత నేను మీ మేలు కోరుకుంటున్నాను అనేటటువంటి దానికి నా ప్రవర్తనే ఒక ఆదర్శంగా ఉండాలి. కాబట్టి మీరందరూ అల్హమ్దులిల్లాహ్ నాకంటే ఎక్కువగా జ్ఞానం ఉన్నవారు, చదువుకున్నవారు, ఒక దాయిగా మనము ఈ తాత్కాలికమైనటువంటి జీవితాన్ని గడపడానికి పూనుకున్నాము. మన ఇష్ట ప్రకారం, ఎవరు బలవంతం మనపై లేదు కదా. కావాలంటే మేము ఏదో ఒక డ్యూటీ చేసుకుని, ఉద్యోగం చేసుకొని 20, 30, 50 వేలు సంపాదించుకోవచ్చు. అన్నిటిని వదిలేసి కేవలం ధర్మ సేవ చేస్తాం. ఎందుకంటే ఈ రంగంలో సేవ చేసేవాళ్ళు లేరు. ప్రజలు అజ్ఞానానికి గురి అయిపోతున్నారు, నరక మార్గంలో నడుస్తున్నారు. వారికి స్వర్గ మార్గం చూపించాలి అనేటటువంటి ఆలోచనలతో మనం ఈ రంగంలోకి వచ్చాము. కాబట్టి మనము ఈ యొక్క దావా వర్క్ గురించి మనస్ఫూర్తిగా దాని యొక్క హక్కు చెల్లించడానికి మనం కృషి చేయాలి. దానికి ఇస్లాంను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పని. ఇస్లాంను అర్థం చేసుకోవాలంటే మనం ఖురాన్ను కూడా చదవాలి, అధ్యయనం చేయాలి, ప్రవక్త గారి జీవిత చరిత్రను కూడా చదవాలి, హదీసులు చదవాలి, సహాబాల చరిత్ర చదవాలి, ఇస్లామియా జగత్తు యొక్క చరిత్ర కూడా మనం చదివితే ఏ కాలంలో ఏ సంఘటనలు జరిగాయి, ఇప్పుడు ఈ కాలంలో ఏం జరుగుతుంది లోకంలో. ప్రస్తుతం యూరోప్ కల్చర్ పూర్తి లోకాన్ని పట్టి పీడిస్తున్నది, పదార్థ పూజకు గురి చేసింది. ప్రతి ఒక్కరూ ఇళ్ళుంటే చాలు, డబ్బు ఉంటే చాలు, కారు ఉంటే చాలు, అన్నం ఉంటే చాలు అన్నట్టుగా జీవిస్తున్నారు. అటువంటి ఈ పరిస్థితిలో కాదు, విశ్వాసం ఉంటే చాలు, పరలోక మోక్షం దక్కుతే చాలు, అల్లా మెప్పుకుంటే చాలు, సత్యాన్ని అనుసరిస్తే చాలు అనేటటువంటి ఆలోచన తేవాలంటే మామూలు విషయము కాదు. దీనికి మన జీవితాలనే అంకితము, త్యాగము చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం పోయి ప్రజలకు లా ఇలాహ ఇల్లల్లా అని బోధిస్తున్నామంటే ఎవరు ఏం అభ్యంతరం తెలపడమంటే వాళ్ళకు తెలియదు ఏమని వింటున్నారో, మాకు తెలియదు ఏం చెప్తున్నామో. వాస్తవానికి బహుదైవారాధకులైనటువంటి ఈ యొక్క సమాజంలో దైవ ద్రోహానికి పాల్పడే నాయకులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఇస్లాం సత్యమని బోధిస్తున్నామంటే